యూసఫ్గూడలోని ఆటోమొబైల్ షాప్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా భారీ ఎత్తున మంటలు అంటుకుని వ్యాపించాయి. స్థానికుల సమాచారంతో ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. నగరంలో వారం రోజుల్లోనే 40కి పైగా అగ్ని ప్రమాదాలు జరగడం గమనార్హం. యూసఫ్గూడలోని ఆటోమొబైల్ షాప్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా భారీ ఎత్తున మంటలు అంటుకుని వ్యాపించాయి. స్థానికుల సమాచారంతో ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. నగరంలో వారం రోజుల్లోనే 40కి పైగా అగ్ని ప్రమాదాలు జరగడం గమనార్హం. యూసఫ్గూడలోని ఆటోమొబైల్ షాప్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లహరి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. లహరి, చెప్పండి, అగ్ని ప్రమాదానికి గల కారణం ఏంటి? ఎంత ఆస్తి నష్టం వాటిల్లింది? సుధాత్రి, నిన్న యూసఫ్గూడలో ఉన్నటువంటి ఒక ఆటోమొబైల్ షాప్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. నిన్న ఒక్కసారిగా భారీ ఎత్తున కూడా మంటలు అంటుకుని వ్యాపించడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా భయాందోళనకు గురవడం జరిగింది. వెంటనే ఇటు పోలీసులకు ఫైర్ సేఫ్టీ సిబ్బంది కూడా హుటాహుటిన సమాచారం ఇవ్వడంతో వెంటనే అలర్ట్ అవ్వడం జరిగింది. అక్కడికి ఫైర్ సేఫ్టీ వాళ్ళు కూడా అక్కడికి వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. అలాగే అగ్ని ప్రమాదానికి గల కారణాలు కూడా తెలియాల్సి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్ని ప్రమాదం సంభవించిందని అనుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు చూసుకోవచ్చు, దాదాపుగా నగరంలో చాలా వరకు కూడా అగ్ని ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. నెలకి కనీసం 1-2 చోట్ల కూడా అగ్ని ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. దీనికి గల కారణాలు కూడా పూర్తిగా అధికారులు దీనిపైన దర్యాప్తు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అగ్ని ప్రమాదాలు మెయిన్ గా ఇటు ఆటోమొబైల్ షాప్ లో కూడా ఎక్కువగా చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికీ కూడా దాదాపుగా 40కి పైగానే అగ్ని ప్రమాదాలు కూడా జరిగినాయని చెప్పేసి కూడా ఇటు మనము అంచనాలు వేసుకోవచ్చు. అయితే మెయిన్ గా అక్కడ ఆటోమొబైల్ షాప్ లో అయితే స్పేర్ పార్ట్స్ ఎక్కువగా దగ్ధమయ్యామని చెప్పేసి కూడా మనకు వస్తున్నటువంటి ఇంటిమేషన్. దాదాపుగా కొన్ని లక్షల వరకు కూడా అక్కడ ఆస్తి నష్టం జరిగిందని అటు యజమాని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో నిన్న ఎవరు లేనటువంటి పరిస్థితి కాబట్టి ఆ ఆటోమొబైల్ షాప్ లో ఎవరు లేరు కాబట్టి అక్కడ ప్రాణ నష్టం అయితే జరగలేదు. కానీ తీవ్రంగా ఆస్తి నష్టం జరిగినట్టుగా అయితే మనకు సమాచారం అందుతుంది. అయితే మెయిన్ గా ఈ అగ్ని ప్రమాదం ఎందుకు చోటు చేసుకుంది, దేనికి కారణము, లేదా షార్ట్ సర్క్యూటా, లేకపోతే వాళ్ళ నిర్లక్ష్యం కారణంగా ఏదైనా వైర్ కావచ్చు, ఏదైనా స్పేర్ పార్ట్స్ లో కావచ్చు, ఏదైనా లోటు వల్ల అగ్ని ప్రమాదం సంభవించిందా, దీనిపైన అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. సుధాత్రి. రైట్, థ్యాంక్ యూ లహరి.